రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? దాని ప్రక్రియ అనేది ఎలా ఉంటుందో చెప్పండి మేడం. రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908లో క్లియర్గా ఏం చెప్తుందంటే ఏవైతే డీడ్స్ ఉంటాయి, డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా దానికి లీగాలిటీ రావాలి, అంటే లీగల్ స్టేటస్ రావాలి, చట్టభద్రత రావాలి అంటే దానికి కంపల్సరీ రిజిస్ట్రేషన్ అవసరం. అంటే ఏదైనా సరే డాక్యుమెంట్ కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే అప్పుడే అది దానికి ఒక వాల్యూ అనేది వస్తుంది. ఏదైనా సరే ఇప్పుడు సపోజ్ మీరు ఒక ప్రాపర్టీ కొన్నారు, ఆ ప్రాపర్టీ కొన్నది కంపల్సరీ ఏ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏదైనా సరే దానికి కంపల్సరీ రిజిస్ట్రేషన్ అవసరం. సో స్టాంప్ డ్యూటీ కట్టి దాని తగ్గట్టు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీకు ఏంటంటే అది మీది అని మీ ఓనర్షిప్ కంప్లీట్గా మీకు వస్తుంది. అండ్ ఎవరైతే మీకు అమ్మినరో వాళ్ళకి ఆ ఓనర్షిప్ పోతుంది. సో ఆ క్లియర్గా రిజిస్ట్రేషన్ అనేది దానికి ఉంటుంది. అది కాకుండా పబ్లిక్కి నోటీస్ ఇచ్చినట్టు, ఎందుకంటే మీరు ఎస్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు పబ్లిక్ నోటీస్లో పోయినట్టే. అంటే ఈ ప్రాపర్టీని కొన్నాను లేకపోతే అమ్మినరు అంటే బయటికి వెళ్ళిపోయింది, అంటే అది ఒక రికార్డ్స్లో ఉండిపోతారు. రెవెన్యూ రికార్డ్స్లో పలానా రిజిస్ట్రేషన్ అయింది, ఈ ప్రాపర్టీ ఇక్కడ నుంచి ఇక్కడికి మారింది అని చెప్పేసి ప్రతిది కూడా రికార్డ్స్లో ఉంటుంది. ఇప్పుడైతే మొత్తం ఆన్లైన్ రికార్డ్స్ అయిపోయింది, ఈవెన్ ఆన్లైన్ రికార్డ్స్లో కూడా వచ్చేస్తుంది. సో రిజిస్ట్రేషన్ అంటే ఇంతే. ఏదైనా సరే ప్రాపర్టీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏది ఉన్నా కూడా అది కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.